రక్త సంబంధాలు అనేవి మనకు బలం కావాలి. కష్టకాలంలో మనకు అండగా నిలవాల్సిన వేర్లవి. కానీ అవే బంధాలు మన శక్తిని పీల్చేస్తున్నట్లు అనిపిస్తే, మనకు ప్రాణం పోయాల్సిన ప్రేమ మన ఊపిరిని బంధిస్తున్నట్లు అనిపిస్తే, ఇది చాలామంది గుండె లోతుల్లో ఉండే ఒక నిశ్శబ్ద ప్రశ్న. బయట ప్రపంచంతో ఎన్ని యుద్ధాలైనా చేయగలం, కానీ మన సొంత ఇంటి 4 గోడల మధ్య మనల్ని అత్యంత ప్రేమించే వాళ్లే మనకు అత్యంత మానసిక వేదనను కలిగిస్తున్నప్పుడు ఆ బాధను ఎలా తట్టుకోవాలో తెలియదు. ఆ నొప్పిని ఎవరికీ చెప్పుకోలేము, అలాగని మౌనంగా భరించలేము. ఈ సంఘర్షణ కేవలం మీ ఒక్కరిదే కాదు. ఈ వీడియో ఆ నిశ్శబ్ద పోరాటం గురించే. మనం ప్రేమించే వాళ్ళతో ఉంటూనే మన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలో ఈరోజు లోతుగా ఆలోచిద్దాం. ప్రేమ భారం కాకూడదు. అసలు మనకు అత్యంత సమీపంలో ఉండే రక్త సంబంధాలే మనకు ఎందుకు ఇంతటి మానసిక అలజడిని సృష్టిస్తున్నాయి? ఆలోచించండి. మనం బయట ప్రపంచంలో రోజంతా కష్టపడి అలసిపోయి ప్రశాంతత కోసం ఇంటికి వస్తాం. కానీ ఆ ఇంటి 4 గోడల మధ్య కూడా ఒక రకమైన యుద్ధం జరుగుతుంటే ఇక మనకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ అనేది మనసుకు సాంత్వననివ్వాలి. అమ్మ ఒడిలా, నాన్న భరోసాలా సేద తీర్చాలి. కానీ అదే ప్రేమ బాధ్యతల బరువుగా, అంచనాల భారంగా మారినప్పుడు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. మీరు వారి కోసం ఎంత చేసినా ఇంకా ఏదో తక్కువైందనే భావన, మీ త్యాగాలకు గుర్తింపు లేదనే ఆవేదన మిమ్మల్ని కుంగదీస్తుండొచ్చు. చాలామంది ఈ సమస్యకు పరిష్కారం బంధాలను తెంచుకోవడమే అని పొరపడుతుంటారు. కానీ పారిపోవడం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఈ వీడియో ఉద్దేశం బంధాలను వదులుకోవడం గురించి కాదు. బంధాలలో ఉంటూనే, ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూనే మన అంతఃశాంతిని ఎలా కాపాడుకోవాలో, ఆ బరువుని ఎలా దించుకోవాలో చర్చించడం. మనం మోస్తున్నది ప్రేమనా లేక అంచనాల బరువా అనే స్పష్టత తెచ్చుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మనం తరచుగా ప్రేమకు, యాజమాన్య హక్కుకు మధ్య ఉన్న సన్నని గీతను దాటేస్తుంటాం. వీళ్ళు నా వాళ్ళు అనే భావన ఎంత అందమైనదో, వీళ్ళు నా ఇష్టప్రకారమే నడుచుకోవాలి అనే పట్టుదల అంత ప్రమాదకరమైనది. కుటుంబంలో వచ్చే చాలా సమస్యలకు మనశ్శాంతి కరువు అవ్వడానికి ప్రధాన కారణం ఎదుటివారి జీవితం వారిది అని మనం పూర్తిగా గుర్తించకపోవడమే. మనం మన పిల్లలను, జీవిత భాగస్వామినో లేదా తల్లిదండ్రులను మార్చాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. మనకు నచ్చినట్టుగా వారు మారినప్పుడే మనం సంతోషంగా ఉంటాం అని ఒక షరతు పెట్టుకుంటాం. ఎప్పుడైతే వారు ఆ చట్టంలో ఇమడరో అప్పుడు మనలో అసహనం, కోపం, నిరాశ మొదలవుతాయి. రక్త సంబంధం అనే పేరుతో మనం ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛలోకి మరొకరం ఎలా చొరబడుతున్నామో గమనించండి. ప్రేమ పేరుతో మనం ఎదుటివారి నిర్ణయాలను ప్రభావితం చేయాలని చూస్తాం. కానీ నిజమేమిటంటే, తల్లిదండ్రులు పిల్లల మీద లేదా పిల్లలు తల్లిదండ్రుల మీద అతిగా ఆధారపడటం ప్రేమ కాదు. అది ఒక రకమైన మానసిక బంధనం. నా సంతోషం నీ చేతుల్లో ఉంది అని చెప్పడం ఎదుటివారికి ప్రేమలా అనిపించవచ్చు, కానీ అది వారి భుజాల మీద మోయలేని బరువును పెడుతుంది. ఒకరి భావోద్వేగాలకు మరొకరు బాధ్యత వహించాల్సి వచ్చినప్పుడు ఆ బంధం ఊపిరాడనివ్వదు. మరొక ముఖ్యమైన విషయం సలహాలు. మనం మన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని సలహాలిస్తాం. అది తప్పు కాదు. కానీ ఆ సలహాలను వారు పాటించినప్పుడు మనకు వచ్చే కోపం ఎక్కడి నుండి వస్తోంది? అది ప్రేమ నుండి వస్తోందా, లేక నేను చెప్పింది వినలేదు అని మన అహం నుండి వస్తోందా? మనం నిజంగా వారిని ప్రేమిస్తే వారు తమ సొంత అనుభవాల ద్వారా, కొన్నిసార్లు తప్పుల ద్వారా నేర్చుకునే స్వేచ్ఛను వారికిస్తాం. కానీ మనం వారిని ప్రతి కష్టం నుండి కాపాడాలని, వారి జీవితాన్ని మనమే సరిదిద్దాలని చూడటం వల్లనే ఈ ఘర్షణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సింది గౌరవంతో కూడిన దూరం. ఒకే ఇంట్లో ఉన్న ఎవరి స్పేస్ వారికి ఉండాలి. అప్పుడే బంధం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తరచుగా ఎదుటివారి కష్టాలకు, వారి ప్రవర్తనకు, వారి దురలవాట్లకు మనమే బాధ్యులమని, మన పెంపకంలోనో లేదా మన ప్రవర్తనలోనో లోపం ఉందని మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. లేదా వారిని బాగు చేయాల్సిన బాధ్యత మనదే అని భుజాన వేసుకుంటాం. ఈ అనవసరమైన బరువును మోయడం వల్లనే మనం అలసిపోతున్నాం. ఎదుటి వ్యక్తి, వారు మీ రక్త సంబంధీకులే అయినా వారు ఒక స్వతంత్రమైన వ్యక్తి అని, వారి కర్మలకు, వారి నిర్ణయాలకు వారే బాధ్యులని గుర్తించడమే నిజమైన ప్రేమ. మనం ఎప్పుడైతే ఈ మార్చాలి అనే పట్టుదలను వదిలేస్తామో అప్పుడే ఆ బంధంలో నిజమైన ప్రేమ చిగురిస్తుంది. అప్పటిదాకా అది కేవలం ఒక ఒప్పందంలా, ఒక యుద్ధంలా మాత్రమే మిగిలిపోతుంది. ఈ బరువును దించుకోవాలంటే మనం ప్రేమను చూసే విధానాన్ని, బంధాలను అర్థం చేసుకునే పద్ధతిని పూర్తిగా మార్చుకోవాలి. అది కేవలం సాక్షిగా మారడం ద్వారానే సాధ్యం. ఒక నది ప్రవాహాన్ని గట్టున నిలబడి చూస్తున్నప్పుడు మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో,
మన కుటుంబ సభ్యుల ప్రవర్తనను కూడా అలాగే చూడటం అలవాటు చేసుకోవాలి. నదిలో మునిగిపోతే ఊపిరాడదు, కానీ గట్టున ఉంటే ఆనందంగా ఉంటుంది. బంధాలలో కూడా అంతే. మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత లోతైన విషయం సహజీవనం. మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే గొడుగు నీడన బతుకుతున్నాం, నిజమే. కానీ గుర్తుంచుకోండి, మనం రెండు వేర్వేరు ప్రయాణాలు చేస్తున్న రెండు వేర్వేరు ఆత్మలం. రైలులో పక్క సీట్లో కూర్చున్నంత మాత్రాన అందరి గమ్యం, ఆలోచనలు, కర్మలు ఒకటే అవ్వవు కదా. కుటుంబం కూడా అంతే. వారి ప్రయాణం వారిది, మన ప్రయాణం మనది. ఎదుటి వారిని మార్చాలనే విఫల ప్రయత్నాన్ని ఎప్పుడైతే విరమించుకుంటామో అప్పుడే మనకు నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. చాలామంది సరిహద్దులు గీయడం అంటే ప్రేమ లేకపోవడమని, అది స్వార్థమని భయపడతారు. కానీ స్పష్టమైన సరిహద్దులు గీయడం అంటే ఎదుటివారిని దూరం పెట్టడం కాదు, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. ఒక తల్లిగా లేదా తండ్రిగా మీకు ఈ స్పష్టత చాలా అవసరం. నిన్ను ప్రేమించడం, నీకు మంచి చెడు చెప్పడం నా బాధ్యత. కానీ నీ జీవితాన్ని నా భుజాల మీద మోయడం, నీ బదులు నేను జీవించడం నా బాధ్యత కాదు. ఈ ఒక ఆలోచన మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మనం మన పిల్లలైనా, జీవిత భాగస్వామి అయినా, వారి తప్పుల నుండి వారు నేర్చుకునే అవకాశాన్ని వారికి ఇవ్వాలి. మనం ప్రతిసారి వారిని కింద పడకుండా కాపాడాలని చూస్తే వారు ఎప్పటికీ సొంత కాళ్లపై నిలబడలేరు. కష్టాలు, ఓటములు కూడా గొప్ప గురువులే. వారి ఎదుగుదలకు మన అతి ప్రేమే అడ్డంకి కాకూడదు. ఎప్పుడైతే మీరు వారి సమస్యలను మీవిగా భావించడం మానేస్తారో అప్పుడు మీరు వారికి మరింత బాగా సహాయపడగలరు. మీరు వారిని రక్షించే కవచంలా కాకుండా దారి చూపించే దీపంలా ఉండాలి. అలాగే ఇంట్లో శాంతి కోసం మౌనాన్ని ఆశ్రయించండి. అయితే ఆ మౌనం ఎదుటివారిని శిక్షించే ఆయుధంగా కాకుండా మీ మనసును నయం చేసే ఔషధంగా ఉండాలి. వాదన గెలవడం కంటే మనశ్శాంతి గెలవడం ముఖ్యమని గుర్తించండి. వారు కోపంలో ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండటం అంటే ఓడిపోవడం కాదు, ఆ అగ్నిని ఆర్పడం. ఎప్పుడైతే నా సంతోషానికి నేనే బాధ్యుణ్ణి, అది ఎదుటివారి ప్రవర్తనపై ఆధారపడి లేదు అని మీరు బలంగా నమ్ముతారు, అప్పుడు ఎదుటివారిపై మీకున్న అంచనాలు వాటంతటవే తగ్గిపోతాయి. వారు మారినా మారకపోయినా మీ ప్రశాంతత చెక్కుచెదరదు. మీరు ఆనందంగా ఉంటేనే మీ ఇల్లు ఆనందంగా ఉంటుంది. చివరగా ఒక్క మాట మనసులో ఉంచుకోండి. బంధం అనేది ఒక అందమైన తోడుగా, అలసినప్పుడు తలవాల్చే ఆసరాగా ఉండాలి తప్ప మన కాళ్లకు వేసే ఇనుప సంఖ్యలు కాకూడదు. ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేయండి. మీ కుటుంబంలో ఎవరినైనా మార్చాలనే ప్రయత్నాన్ని, వారి గురించి ఫిర్యాదు చేయడాన్ని ఒక్కరోజు ఆపి చూడండి. వారిని వారుగా, వారి లోపాలతో సహా అంగీకరించే ప్రయత్నం చేయండి. నువ్విలా ఉంటేనే నాకిష్టం అని కాకుండా, నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను, కానీ నా శాంతిని నేను కోల్పోను అనే స్థితికి చేరుకోండి. మీ అంతఃశాంతి రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఇతరుల ప్రవర్తన చేతిలో పెట్టకండి. ఈ ఆలోచనలు మీలో కొత్త వెలుగును నింపితే ఈ ప్రశాంతతను ఆస్వాదించండి.